సో హాయ్ అండి, ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లైవ్కి అయితే రావట్లేదు. ఇది ఖమ్మంలో ట్యాంక్ బండ్ అనమాట. సో ఈవినింగ్ అయితే మేము ఖమ్మం ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తాం అనమాట. సాయంత్రం 6కి అలా వెళ్దామనుకోండి. 7:30 8 వరకు అక్కడే ఉంటాం అనమాట. సో కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైవ్కి అయితే రావట్లేదు, బట్ కొన్ని రోజులైతే లైవ్కి అయితే రానండి. షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇది ఎన్టీఆర్ అనమాట విగ్రహం. సో చాలామంది ఖమ్మం వాళ్ళు ఉంటే తెలుస్తుంది. సో ఖమ్మంలో తెలుసు కదా, జీవి మాల్ సెలబ్రేషన్ అనమాట 100. సో అక్కడ డ్యాన్సులు అయితే వేస్తున్నారు. సో షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను, చాలామంది చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి షార్ట్స్ చూడండి. అండ్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. సో లైవ్లకి సపరేట్, వీడియోస్ కానీ షార్ట్స్కి అయితే ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. సో ఇదంతా ఖమ్మంలో ఉన్నప్పుడు మొత్తం ఖమ్మం వీడియో అనమాట ఇవన్నీ. సో మనం ఖమ్మం వెళ్తే మామూలుగా ఉండదు, ఒక రౌండ్ అంతా వేస్తాము. సో షార్ట్స్ ప్లస్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైవ్కి ఒకప్పుడు ఇంట్రెస్ట్ ఉండేదండి, ఇప్పుడు అసలు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఎందుకో ఏమో తెలియట్లేదు. బట్ కొన్ని రోజులైతే షార్ట్స్, కొన్ని రోజులైతే వీడియోస్, కొన్ని రోజులు లైవ్లో అలా చేద్దామని అనుకుంటున్నాను. ఒక నెల అది, ఒక నెల ఇది, ఇంకొక నెల అలా అన్నట్టు అనుకుంటున్నాను. బట్ ఎలా ఉంటుందో ఏమో తెలీదు. సో నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు అనుకోలేదు తెలుసా, 1000 మంది సబ్స్క్రైబర్స్ దాటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఐపీఎల్ మ్యాచ్ అయితే 28 నుంచి స్టార్ట్ అనేది కింద కామెంట్ చేయండి. సో ఆర్సీబీకి సపోర్ట్ చేయండి, కోహ్లీని సపోర్ట్ చేయండి. సో అందరి మ్యాచ్లని చూద్దాము, అందరినీ సపోర్ట్ చేద్దాము. బట్ ఆర్సీబీ వచ్చినప్పుడు కోహ్లీని మాత్రం సపోర్ట్ చేద్దాం, ఓకేనా? సో ఎంతమంది ఫ్యాన్స్ అనేది కింద కామెంట్ చేయండి. ఎవరి టీంలు ఎవరెవరికి ఇష్టం అనేది కింద కామెంట్ చేయండి. నేనైతే కోహ్లీ ఫ్యాన్ అనమాట. సో ఇది ఖమ్మం అనమాట. ఖమ్మం మొత్తం రౌండ్ వేస్తూ మీకు చూపిస్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో వీటిల్లో మొత్తం చూపించేది ఆ బిలీఫే, హాస్పిటల్ కూడా అనమాట. సో ఖమ్మం అంతా ఒక రౌండ్ వేస్తూ మీకు కూడా చూపిస్తున్నట్టు ఉంటుంది. ఖమ్మం వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి. అదనమాట మ్యాటర్. సో కొన్ని రోజులైతే వీడియోస్ షార్ట్సే వస్తాయి. లైవ్కి రావాలని ఉంటుంది కానీ లైవ్కి ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతుందండి, ఎందుకో ఏమో తెలియట్లేదు. ఒకప్పుడు లైవ్లు చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండేది, బట్ ఎవరి కోసమో ఇదైతే యూట్యూబ్ అయితే నా కోసం నేనైతే ఛానల్ అయితే క్రియేట్ చేయలేదండి. సో ఎవరైతే నన్ను అన్నారో వాళ్ళ కోసమే ఏంటో నిరూపించుకోవడమే. బట్ ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను అసలు అనుకోలేదు. అందులో లైవ్ల ద్వారా సబ్స్క్రైబర్లు వచ్చారంటే అది మామూలు విషయం కాదు, అందరికీ తెలుసు. సో మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, వాటిని హైలైట్ చేసి నేను షార్ట్స్లో కూడా పెడుతున్నాను. బట్ మీరు చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అదనమాట మొత్తం. ఖమ్మం వెళ్ళినప్పుడల్లా మొత్తం చూపించడానికి హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అయితే ఎన్ని పడ్డాయంటే అయ్య బాబోయ్, ఎక్కడ లేనిదంతా ఇక్కడే ఉన్నట్టు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.